అడ్డులే శేఖర్, వీడిని నరకాల్సిందే. ఆగన్నా, నీ కాబోయే పెళ్ళాన్ని చేపట్టుకున్నాడని అబద్ధం చెప్తేనే వీడిని నరకబోయావే. నిజంగా నాకు కాబోయే పెళ్ళాన్ని చేపట్టుకున్న వీడిని కొట్టడంలో తప్పలేదుగా? అంటే వీడు తప్పుగా ప్రవర్తించింది నానందుతో కదా? కాదన్నా, నా లవర్తో. రే బుజ్జిగా, అన్న శేఖర్ చెప్పేది నిజమా? అవునన్నా, నిజమన్నా. నేను చేపట్టుకుంది నువ్వు చేసుకోబోయే అమ్మాయి కాదన్నా, ఈ అన్న లవర్దన్నా. అయితే శేఖర్ ని క్షమించమన్నాడు. సారీ అన్న, సన్నా క్షమించాను. నీ పుణ్యం ఏయ్, అన్న. మా ఇద్దరి పెళ్లి అయ్యేదాకా అన్న శేఖర్ చెప్పినట్టు సరే. బుద్ధిగా పనులు చేస్తా. తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేస్తాను. సరే అర్థమైందా? అన్నా, నువ్వు ఆగనా, నువ్వు ఒక్క నిమిషం ఆగనా. ఏంటమ్మా? అన్న ఇప్పుడు అమ్మాయి నీళ్ళు ఎవరే కదన్నా? అవును, మరి ఆ పిచ్చోడు ఏంటన్నాడు కాబోయే పెళ్ళ అంటాడు? ఆడ పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి. ఆ? అన్నకి నీళ్ళెవరితో పెళ్ళా? యా, అన్న నీళ్ళెవరికి అన్నతో పెళ్ళవుతుంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నా లవర్ ని పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి. ఏంటమ్మా? ఒక నిమిషం అన్నయ్య, చిన్న క్లారిటీ అన్నయ్య. అడుక్కో. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి కదన్నా? అవును. అన్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఈ అమ్మాయి కదన్నా? యా. అమ్మాయ్యా రే, అర్థమైపోయిందిరా. ముఖ్యం కాదు, నాకేం అర్థం కాలే. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోబోతుంటే నువ్వు తాళెలా కడతావు? నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి తాళి కడతానంట. ఎప్పుడు కడతావు? ఆడబెట్టించిన ముహూర్తానికే. చేసి అదవడం ఇంకెవడు? ఆ వీపిగాడు. దీపిగడు పెళ్లి చేస్తాడు. ఆడపిల్లి చేయడానికి కదరా నేనొచ్చింది. ఏదో డోకా నువ్వు. ఆడి పెళ్లి ఇడి చేస్తాడా? అర్థం కావట్లేదురా. కన్ఫ్యూజ్ కాకు. ఆ విపి గారు పెళ్లి చేసుకునేది ఎవరిని? ఈడి లవర్నే. ఈ సంగతి అన్నకి చెప్పామనుకో అన్ని ముక్కలు ముక్కలుగా నొక్కుతాడు. ఇలా రారా, ఆ, నేను చేపట్టుకుంది ఎవరిని? వీళ్ళెవరిని? అన్న చేసుకోబోయేది ఎవరిని వీళ్ళెవరిని కదా? ఆ, ఇప్పుడు ఆ సంగతి అన్నకి తెలిస్తే ఏం చేస్తాడరా? నీ బొక్కలు మొత్తం మీరు కొడతాడు. అన్నో నీ దమాక్ బాలే పని చేస్తున్నా. కదా? ముసై మనం ఎవరిని చూడలా, ముఖ్యంగా ఈ అమ్మాయిని అస్సలు చూడలా. అస్సలు చూడలే. అప్పుడు ఎవరెవరితో దొప్పించుకుంటే మనకి ఎందుకురా? మనకెందుకురా? కదా? ఆ. పెళ్లికి వచ్చామా, పనులు చేసామా, తిన్నామా, పోయామా. అర్థమైందా? లోపల తప్పించుకుంటా. నమస్తే అప్పి సార్. అప్పే అప్పేంట్రా దుప్పెదవా? అప్పల్ రాజు MLLB. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అన్నో విపి నీకో బీపీ కోటికెళ్ళలేదా? ఆదివారం కొట్టేట్రా టఫా. మీరేంటి ఇలా వచ్చారు? అంటే అన్న పెళ్లి కదన్నా పిలిచి వచ్చాను. అంతే అంతే, పెళ్లి కూతురు మేము చూడలేదు. పెళ్లి కూతురు గురించి మాకు తెలియదు. వెళ్ళండి, వెళ్ళండి. అన్న పిలుస్తున్నాడు, వెళ్తాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఈ అప్పల్ రాజు MLLB చూడగానే చెమటలు పట్టిన ఎదవలకి. ఎవడరా మన లాయర్ సార్ దండేశాడు? అయ్య బాబాయ్, చచ్చిపోయిన విషయం మర్చిపోయానండి. దండేసిన దరిద్రుడు ఎవడో. అన్న అన్న ఏమిరా దండ తీసేసాడావు? కొత్త దండ వేసావా? బతుకున్నాడు దండెత్తే చచ్చిపోయినతో సమానం అన్న. సచ్చినకరేరా దండేసినది. ఏంటి మన లాయర్ సార్ చచ్చిపోయాడా? వాడు పొయ్యి 12 దినాలు ఆయరా. దినమై ఉడక ఒక్క దినం ఆయే. ఊరుకొని తపస్సు ఆడతావు నువ్వు. ఇప్పుడే కదా లాయర్ సార్ తో మాట్లాడుతున్నావు నేను. ఎవరో చెప్పారా? అవునన్నా? అమ్మడి. మీరేంటి సార్ కాఫీ ఇస్తున్నారు? వంటోడు కాఫీ ఇవ్వకపోతే లాయర్ల కేసు వాదిస్తాడండి. మీరు వంటాడు లాయర్ గారు? రే బుజ్జిగా, ఆ. వీడు లాయర్ అప్పలోడు కాదురా, ఆ. వంట మాస్టరు పప్పలోడు. పప్పలోడు కాదు సార్, పప్పల రాజు. ఏమైనా నువ్వు పప్పలోని వేరా పప్పలోడా? నేను కదా అరసాల్సింది వీడేసినాడేమి? నాకు వచ్చినాడు. నీకు పొడిచినాడా? అన్నా నువ్వు నిజంగా లాయర్ అన్నావు కదా? లాయర్ని కాదు, వంటోడిని. మరి ఇందాక లాయర్ అని చెప్పావు. పట్టుకో. ఇందాక లాయర్ అన్నప్పుడు నమ్మావు కదా, ఇప్పుడు వంటోడినట్టు ఎందుకు నమ్మవురా? మరి ఇందాక చెప్పింది అదే ఇందాక చెప్పింది ఆ లాయరు. అప్పల్ రాజు MALLB. దిస్ జెంటిల్మెన్. ఓహో. పాపం ఇప్పుడు లేడు. నేను పప్పల్ రాజు కుక్కర్ని. అర్థమైందా? ఆయన ఈయన, ఈయన నేను, నేను ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన, అందరూ ఒకటే. హలో బ్రదర్, చలో బ్రదర్. అసలు ఏం జరుగుతుందిరా? పెళ్లికి వచ్చినావా? పనులు చేసినావా? తిన్నావా? వెళ్ళిపోయినావా? సమజైందా? చెప్పుకుంటా నీ అబ్బా. ఏంట్రా సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంత డల్ గా ఉన్నావేంటి? పెళ్లి కూతురు ఆనందంగా ఉంటేనే పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందంట. పెళ్ళంటే నువ్వు నేనే కాదు చందు. నీ వాళ్ళు నా వాళ్ళు కలిసి మన వాళ్ళుగా దగ్గరుండి జరిపిస్తేనే పెళ్ళంటారు. మన వాళ్ళు ఎవ్వరూ లేకుండా చివరికి మా బంగారు తల్లిని నిశ్చితార్థానికి రాకుండా ఎలా ఉండగలుగుతాం అమ్మా? నాన్నలా ఉన్నారు. మీ నాన్న రాకుండా మన పెళ్లి జరగదు. థ్యాంక్ యూ. అన్నా
అన్నా మొన్న ఆ రోజు ఎవరన్నా వెళ్ళు నందు పిన్ని బాబాయ్ ఈడెవడల్లుడు ఆ ఆటలో అరటి పండ్లే వీళ్ళు త్వరగా పంపించే అన్న ఆ వీపీగడ చూసి చంపేస్తాడు. చంపను పెదనాయన, మారాజు లెక్క మర్యాదలు చేస్తా. యాదానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను కుక్క లెక్క చూసేదానికే. మనం వాని శత్రువులం, ఆని లెక్క అలాగే ఉంటాది. ఆడు మనకు బంధువవుతున్నాడు, మన లెక్క ఇలాగే ఉండాలి. ఏమిరా నీ లెక్కలు? శత్రువుని దెబ్బ కొట్టేటప్పుడు శకుని లెక్క ఉండాలి, యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుని లెక్క ప్లాన్ చెయ్యాల. నా పెంపకంలో నీకు ఇన్ని తెలివితేటలు చేసినాయిరా? నీ పెంపకంలో రాలేదు పెదనాయన, ఆ. శేఖర్ స్నేహంతో వచ్చినాయి. నా క్యాల్లో ఆ శేఖర్ గాని చూస్తాంటే శ్రీకృష్ణుడు శకుని ఇద్దరు కలిసి పుట్టినట్టుండాదిరా. పెదనాయన పోయి వాళ్ళకి కావలసిన మర్యాద. అన్నా ఏడు అన్నా మనం అనుకున్నట్టుగానే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, యూ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నీ ఎంగేజ్మెంట్ ఏంటి మా అన్నది కదా? ముహూర్తాలాడి ఆ. 3 ముళ్ళు నాయి. మా ఈపీ అన్న బతుకుండగా జరగదు. ఏది జరగదు? నమస్తే అన్న. పూలెలా కట్టాడు? ఏయ్, అన్న ఏదిరా జరగదు? అన్న అది అలా కాదన్న, ఇప్పుడు రేపు నీ ఎంగేజ్మెంట్ ఉంది ఏంట్రా కదా? గంగడు? పూర్తిగా చెప్పు, అప్పుడే కదా నీ దూల్దిరే. ఊరుకో అన్న, నీ పుణ్యం ఉంటుందో. నువ్వు చెప్పు. డార్లింగ్ ఓ 2 మినిట్స్ లైన్ ఉండవా? ఏం లేదన్నా, మా ఇద్దరి పెళ్లి జరగదంటున్నాడు. అయిపోయింది. ఎవరిద్దరు పెళ్లిరా? నాది ఈడు చేయబట్టుకుని అమ్మాయిది. అదే నా ఎవరిదన్నా? ఏయ్, అన్న చెయ్యి అమ్మ పట్టుకున్నావు. దీని. అన్న నువ్వు ఫ్లాష్ బ్యాక్ కన్నా నీ పుణ్యం ఉండదు, నేను వెళ్ళిపోతాను. నేను అన్న పెళ్లికి వచ్చాను, నా చావుకి వచ్చాను, అర్థం కావట్లేదు అన్న. అన్న నేను పూలు చదువుకుంటానే ఏయ్, అన్న. ఆగ, నువ్వు చెప్పు శేఖర్. ఏం లేదన్నా, మా లవ్ స్టోరీకో ఎదవడ్డు తగిలాడు. వాడుండగా మీ పెళ్లి జరగదు అని వీడంటున్నాడు. నేనేమో నీ సపోర్ట్ చూసుకొని నువ్వే మా ఇద్దరు పెళ్లి చేస్తావని వీడితో అంటున్నా. ఇప్పుడు నువ్వు చెప్పన్నా, మా ఇద్దరి పెళ్లి నువ్వు చేస్తావా లేదా? ఆడెవ్వడైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. అద్దిరమ్మా అన్నంటే. అన్నా ఇదే ముక్క నా లవర్తో చెప్పవా ప్లీజ్? చాలా టెన్షన్ పడిపోతుంది ప్లీజ్ అన్నా. చూడమ్మా, నువ్వేం కంగారు పడదు. ఎవడడ్డొచ్చినా మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి ఈ అన్నయ్య చేస్తాడు. ఈ అన్నయ్య ఉండగా నీకేం భయం లేదు చెల్లెమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్స్ బా. ఆ. ఇప్పుడు హ్యాపీనా? నువ్వు పెళ్లి గడి అయిపో. ఏడు హే కృష్ణ ముకుంద ఏంటి వీడికి తెలిసిపోయిందా వీడు శ్రీలంక దేవుళ్ళని? మురారి. ఆ, ఏంటి ఏంటి మ్యాటర్ ఏంటి? ఏ మేట్రా? వాళ్ళిద్దరి మ్యాటర్ ఏంటి? వాళ్ళ గురించి నీకు తెలుసా? తెలుసా ఏంట్రా? అందరికంటే ముందు తెలిసింది నాకు. ఐఎమ్ సో లక్కీ. ఏ? వాళ్ళిద్దరు నువ్వు ఎక్కడ కలిసావు? గుళ్ళు. ఓ వాళ్ళ ఇంట్లో కలిసావా? ఆ. వాళ్ళే నా ఇంటికి వచ్చి కలిసారు. ఆహా, ఈ విషయం ఎవరికైనా చెప్తే తల వేయి ఒక్కలే చచ్చిపోతాం. నాకు ఒక్క వేడికే దిగిపోద్ది ఇక్కడ. తల వేడికి కాఫీ పట్టరా. నేను వెళ్ళి కాఫీ తీసుకురావాలా? ఎలా అంటున్నారా నీకు? అప్పల్ రాజు MALB లాయర్ ని. లాయరా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ మరి ఉంటానని చెప్పావు. నేను చెప్పడం ఏంటి? వాడే వంటాడు. ఒరే పప్పిగా, వస్తున్నాను సార్. ఎందుకన్నా ఆయనకి వెళ్తావు? పెళ్లికి వచ్చావా? పనులు చేశావా? తిన్నావా? వెళ్ళిపోయినా? క్లబ్ ఎక్కడ? ఓరి పేకాట పితామగన్, నువ్వు వచ్చింది పేకాడతాను కదా, ముహూర్తాలు పెట్టడానికి. సరే వాటితోటి కనిచేద్దాం పదా. ఈడేమిటీడు చేతులు ఇట్లా కొట్టుకుంటున్నాడు. ఈయన తప్పెట్ల స్వామి అని తాడిపత్రి నుంచి వచ్చారు. యాదానికి పిడకలు కొట్టినీకే? లేదు, ముహూర్తాలు పెట్టడానికి. మన పంతులు గారు కాశీ వెళ్ళారు, వీరు పెడితే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తీసుకొచ్చారు. షో మొదలు పెట్టే ముందు అందరూ ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. పిచ్చి వెదలు తెలియదు స్వామి. విగ్రహానికి దండం పెడుతున్నారు. లైవ్ లో ఉన్న దేవుళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు. కళావరాణి, నీ పేరేం పేరు? నందిని. స్కోర్ ఎంత? ఏజే కదా 20 years. కింగ్ పేరేంటి? అప్పల్ రాజు MALB. ఒరే పప్పా,
పగిలిపోతాది. ఆ పంతులు గారు అడిగింది నీ అన్న పేరు కాదు, ఆ అన్న పేరు. విపి అండి, వీరప్రతాప్ అండి. పంతులు గారు ఇక మొదలు పెట్టండి. మీరు పంచుతారా నన్ను పంచమంటారా? నువ్వు పిండి ముహూర్తం పెట్టనీకి వచ్చినావా, ఇస్పెటాకులు ఆడుకోనీకి వచ్చినావా? ఇది పేకల పంచాంగం అని లేటెస్ట్ ఆచారం. ముందు పేక పంచి తర్వాత పంచాంగం చూస్తారనమాట. ఈ ఆచారం ఆడిదిరా, యాడ ఇల్లేదే. శ్రీలంక ఆచారం. ఓ, నందు వీపి, నందు వీపి. ఏమాయిరా? జోకర్ వచ్చినాడు. అయితే ఏం చేయాలా? పెళ్లి కూతురు మార్చాలి. ఎవరో